హలో గాయ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అమెరికాలో చిటితల్లి అఫీషియల్. సో బతుకమ్మ వీడియో నేను రఫ్గా తీసైతే అప్పటికప్పుడు అప్డేట్ చేశాను. ఇది వచ్చేసి ఇన్ డీటెయిల్గా ఆ రోజు డే ఎలా స్టార్ట్ అయిపోయింది, మేము ఏమేమి చేసామో ఒక్కసారి మీతో షేర్ చేసుకుందాము. అలాగే నాకు కూడా మెమొరీగా ఉంటుంది అని చెప్పేసి నేనైతే చేస్తున్నాను అనమాట. ఈ ఫ్లవర్స్ గురించి మనం ఇన్ డీటెయిల్ వీడియో అయితే చేయడం జరిగింది కదా. సో గాయస్, ఒక్కొక్క ఫ్లవర్స్ అయితే తెంపాను అనమాట. మనం ఒక్కరమే ఉన్నప్పుడు మా బేబీ కూడా చిన్నది, బట్ నాకు హెల్ప్ చేయడానికి అయితే ఎవరూ లేరు, నేనే అన్నీ చేసుకోవాలి కాబట్టి వన్ ఫ్లవర్ తొట్టి నుంచి అన్ని ఫ్లవర్స్ గ్యాదర్ చేద్దామని చెప్పేసి అయితే ఫ్లవర్స్ అయితే తెంపడం స్టార్ట్ చేశాను. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి, ఫస్ట్ ఎల్లో ఫ్లవర్స్తో స్టార్ట్ చేశాను. ఎందుకంటే నాకు తక్కువ పనితో స్టార్ట్ చేస్తే అంటే స్టార్టింగ్ ప్రాబ్లం అనుకోవచ్చు. సో తక్కువ దాంతో స్టార్ట్ చేసి ఎక్కువ తెంపుదామని చెప్పేసి అయితే ఫస్ట్ ఎల్లో ఫ్లవర్స్ అన్నీ కట్ చేస్తున్నా అనమాట. ఇంకొక టిప్ చెప్తానండి, ఎప్పుడైనా ఫ్లవర్స్ని జనరల్గా మనం అయితే చాలామంది అంటే డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్, డిపెండ్స్ ఆన్ పర్సన్, మనమైతే చేతితోనే తెంపుతాం మోస్ట్ ఆఫ్ ది, తోటలో కానీ ఎక్కడో కానీ. దానికి బదులు సీజర్స్ యూజ్ చేస్తే చాలా మంచిది, గోరు తగిలితే విషంలాగా ఉంటుంది అని అంటుంటారు. అదొక టిప్పు, మీరు ఫాలో అవ్వండి. చెట్లు మంచిగా కాస్తాయన్నమాట సీజర్స్తో తెంపితే, సీజర్స్ కానీ నైఫ్ కానీ అట్లా. సో తర్వాత పర్పుల్ కలర్ ఫ్లవర్స్ కూడా తెంపడం స్టార్ట్ చేశాను మెల్లమెల్లగా. కొన్ని ఫ్లవర్స్ తెంపుతూ ఇంట్లో కొన్ని వర్క్స్ చేసుకుంటూ అన్నీ చేస్తూ మెల్లమెల్లగా మా బంగారు తల్లేమో ఇలా అప్పుడప్పుడు సర్ప్రైజ్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ మంచిగా మధ్య మధ్యలో మమ్మీని డిస్టర్బ్ చేస్తూ అలా చేస్తుంది అనమాట. కలర్ ఫ్లవర్స్ చాలా బాగా వచ్చినాయి. ఎల్లో అయితే చాలా అంటే చాలా లిటిల్ తక్కువే వచ్చాయి. ఈసారి అమ్మవారిని కూడా పెట్టుకుందాం అనుకున్నాను, బట్ బతుకమ్మ రోజు ఓకే, బట్ అనివార్య కారణాల ఈసారి స్పెషల్గా అమ్మవారిని అయితే పెట్టుకోలేదండి. లైక్ టెంపుల్లోనే అమ్మవారిని పూజ చేసుకున్నాను కుదిరిన రోజు. ఆ వీడియో నేను ఇంకా షార్ట్ కూడా ప్రొవైడ్ చేయలేదు, చేస్తాను. సో అలా అట్ సైడ్ ఫ్లవర్స్ తెంపుతూ కొంచెం ఇది ఎక్కువ ఉన్నాయి కదా తెంపడానికి, కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అని చెప్పొచ్చు. వన్ ఫ్లవర్ కట్ చేయాలి. కొంతమంది ఏమో మళ్ళీ యూజ్ చేయం, మళ్ళీ కొనుక్కొచ్చుకుంటాము అనుకుంటే పీకేస్తారు, మొత్తం పీకేసి పెట్టేస్తారు. బట్ నేను ఇదే మళ్ళీ పెద్ద బతుకమ్మకి మోస్ట్లీ స్నో పడేంతవరకు, ఈ ఫ్లవర్స్ పూసేంతవరకు పూజలకి నార్మల్గా, మళ్ళీ ఇంట్లో డైలీ పూజకి, అలాగే మనం అనుకున్నట్టుగా దివాళీ సెలబ్రేషన్స్ వాటన్నింటికి యూజ్ చేస్తామన్నమాట మేమైతే. వాళ్ళు మా ఇందాకందరు వేరే పక్కన ఫ్యామిలీ వాళ్ళు అనమాట, జస్ట్ బయటకు వచ్చినట్టున్నారు కిడ్స్ అందరూ ఆడుకోవడానికి. ఇది గాస్ ఫటాఫటా అయితే తెంపేస్తాము. ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ ఇంట్లో పెద్దలకు పెట్టుకున్నాం అనమాట. పెద్దల అమావాస్య కదా, జనరల్గా అమావాస్య రోజు మనం పెద్దలకి మనకున్న దాంట్లో సమర్పించుకోవాలి. పితృదేవతలకి పెట్టుకుంటే చాలా మంచిదండి. మా బేబీకి కూడా మన ట్రెడిషన్ని నేర్పిస్తున్నా అనమాట. నా దగ్గర ఫొటోస్ లేవు బోత్ సైడ్స్, సో ఐఎమ్ జస్ట్ కీపింగ్ లైక్ దీస్ అనమాట. వాళ్ళ బ్లెస్సింగ్స్ మనతో పాటు ఎప్పుడూ ఉండాలి. మనం ఏ పని చేసినా దాంట్లో వాళ్ళ సహకారం ఉంటుంది అని చెప్పి మనం నమ్ముతాం కాబట్టి ఆ బ్లెస్సింగ్స్ ఉండాలి, వాళ్ళు కూడా ఎక్కడున్నా ప్రశాంతంగా ఉండాలి అని చెప్పేసి జస్ట్ అలా చేసుకోవడం అయితే జరిగిందనమాట. ఎవ్రీడే తలుచుకుంటాం అనుకోండి, బట్ స్పెషల్ డే స్పెషల్గా ఆ స్పెషల్ డే ఎందుకు చేస్తారు అంటే వాళ్ళు ఆ రోజు నిజంగానే ఎదురు చూస్తూ ఉంటారు అని అంటుంటారు, అందుకని అట్లా చేసిన అనమాట. అట్లా ఒక ఫ్లవర్ తెంపుతున్నా, ఇంట్లోకి వెళ్ళేసి వస్తున్నా అని చెప్పిన కదా, ఇంట్లో కూడా కవర్ చేయాలి అని చెప్పేసి అది ఇందాక వీడియో తీయడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్. ఇవి యాక్చువల్గా మనం చెట్టు కొన్నప్పుడే మీరు
ఫుల్ వీడియో చూస్తుంటే నేను కొన్న రోజే మీకు ఫ్లవర్స్ రిమూవ్ చేసి ఎలా ఉన్నాయి ఫ్లవర్స్ ఏంటి అన్నీ చూపించాను. డైలీ 2 times వాటర్ అయితే నేను స్ప్రింకిల్ చేస్తానండి. ఖచ్చితంగా వాటర్ పోస్తాను. మనం ట్రీస్కి కొన్నిగా ఒక 4-5 times వాటర్ పోసుకుంటే బాగుంటుంది. ఇక్కడ ఇంకా రెయిన్స్ అయితే రావట్లేదు. సీజన్ ఇంకా స్టార్ట్ అంటే లిటిల్గా వస్తుంది. నిన్ననేమో వచ్చినట్టుంది. ఈ వీడియో నేను ఫస్ట్ డే ఆఫ్ బతుకమ్మ కాబట్టి అప్పటికి ఫుల్ ఎండలు అనమాట. మీరు చూస్తున్నారు కదా అక్కడ సూర్యుడి రేఖలు కూడా పడుతున్నాయని. అట్లా ఈ ఫ్లవర్స్ ఆరెంజ్ ఫ్లవర్స్ చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి మళ్ళీ పెద్ద బతుకమ్మకి రావు ఇవి ఖచ్చితంగా అని చెప్పి ఉన్నవి కొంచెం ఉంచి తెంపడం అయితే జరిగిందండి. హనీబీస్ అయితే నంబర్ ఆఫ్ హనీబీస్ అండి. ఫస్ట్ టైం ఫ్లవర్స్ని ఎంత బాగా ఫ్లవర్స్ పైన వాలి ఆ మకరందాన్ని సుగంధాన్ని బాగా పీల్చుకుంటున్నాయి అన్నమాట. ఇంకా ఇట్లా ఫ్లవర్స్ అయితే కోసేస్తానని చూపిస్తున్నాను. ఇదే మళ్ళీ పెద్ద బతుకమ్మకి కొన్ని ఉంచానని చెప్పాను కదా, అదే అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా కొన్ని తెంపుదాము అని చెప్పేసి తెంపడం జరుగుతుంది. బాగానే ఉన్నాయి కదా అని చెప్పి. నిజంగా ఇందులో ఎంత సంతోషం ఉంటుందండి. అంటే పూర్వకాలంలో మనం జనరల్గా విలేజెస్లో అట్లయితే పొలాలకు వెళ్ళి ఎర్లీ మార్నింగే తెంపుకొని వస్తారు. ఇప్పుడు అన్నీ ఈజీ టు రెడీ అన్నట్టుగా అయిపోయింది. ఇంకా నేను ఈ మాత్రం తొట్లు పెట్టి తెంపుతున్నాను. కొంతమంది రెడీగా బతుకమ్మలు కట్టలు కట్టి కూడా అమ్ముతూ ఉంటారు అనమాట ఫ్లవర్స్. ఇక్కడ కూడా దొరుకుతాయి. అంటే బతుకమ్మ మంచిగా తెలుగు కమ్యూనిటీస్ అట్లా ఆ ఏరియాలో అయితే బాగా దొరుకుతాయి. చాలా ఫ్లవర్స్ వచ్చాయండి. చాలా బాగా అనిపించింది. ఈ ఫ్లవర్స్ అన్నీ కోసి ఆ కష్టం అంతా మర్చిపోతాం అనమాట. గౌరమ్మ తల్లిని చూసుకుంటూ. బతుకమ్మ అంటే ఒక ఎమోషన్ కదా. మన ట్రెడిషన్ని మనం ఇలా ఫ్లవర్స్తో ఆ నేచర్ని కొలవడము, లైక్ నేచర్ని మనం బ్లెస్సింగ్స్ అడగడము, నేచర్తో మమేకం అవ్వడం నాకు చాలా నచ్చుతుంది అనమాట. కొంచెం ఇక్కడ క్లిప్ కూడా మళ్ళీ ఇది ఇంట్లోకి వెళ్ళినప్పుడు కొంచెం క్లిప్ ఏమేమి చేసినా అని చెప్పి చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ ముగ్గు వేసుకున్నాం అనమాట. ఇంకా లుక్ మనం ఇంత బాగా రంగులు వేసినాము. కడుపుకు ఈ ముగ్గు మనం చాలా బాగా వేస్తాం. ఇంకా పసుపు పెట్టాలి. సో ముగ్గు వేసుకున్న విషయం తను చెప్తుంది కదా. నేనే మొత్తం ఫ్లవర్స్ తెంపిన తర్వాత పైప్తో వాటర్ పట్టుకోవడము ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఓమో. ఇక్కడ ఫైనల్గా నేను మళ్ళీ స్నానం చేసి బేబీని స్నానం చేయించి నేను రెడీ అయ్యి తనని రెడీ చేసి ఇంకా బతుకమ్మ చేద్దామని కూర్చున్నానండి. ఆల్మోస్ట్ టైం చాలా అయిపోతుంది. ఈసారి తొందర ఫినిష్ చేద్దాం. ఎవ్రీ టైం చాలా లేట్ అయిపోతుంది. అన్నీ నేనే ఒక్కదాన్నండి ఎవ్రీథింగ్ కాబట్టి. సో ఇట్లా బతుకమ్మ కోసం అయితే అన్నీ సిద్ధంగా చేసి పెట్టుకున్నాను. స్పెషల్గా తనని సింపుల్గా ఏం లేదు, ఉన్న ఒక డ్రెస్ ఏదో ఒక డ్రెస్ వేసేసి అట్లా కూర్చోబెట్టిన. తను కూడా బతుకమ్మ చేసుకుంటాను, నాతో పోటీపడి చేస్తుంది. పసుపు కుంకుమ అక్షింతలు వేసుకోవాలి ఎప్పుడైనా మనం ఏ బతుకమ్మని పేర్చుకోవాలనుకుంటున్నామో. ఇంకా జనరల్గా అయితే మనం అక్కడ ఇక్కడ తీసుకెళ్ళి ఆడడానికి అయితేనేమో తాడ్లు థ్రెడ్స్ వేయవచ్చు. బట్ నేను ఎక్కడ వెళ్ళేది లేదు. మనం ఏదో 2-3 చుట్లు ఇంట్లో 2-3 చుట్లు బయటనే కాబట్టి లైక్ ఎవరు లేరండి. మా తెలుగు కమ్యూనిటీలో ఒక ఫ్రెండ్ కూడా అసలు తెలుగు వాళ్ళు అనేది ఆల్మోస్ట్ ఒక 5-10 kilometers తెలుగు వాళ్ళు అనే ముచ్చటే ఉండదు. మేమైతే మొత్తం చాలా లైక్ మొత్తం వైట్ కమ్యూనిటీలోనే ఉంటాము. ఎందుకు అలా చూస్ చేసుకున్నామంటే ఇట్స్ యూనో ఇండియన్స్ ఉంటారు బట్ తెలుగు వాళ్ళు చాలా తక్కువ. తమిళ్స్, కేరళ వాళ్ళు, లైక్ ఎవ్రీబడి లైక్ అదర్ కంట్రీస్ వాళ్ళందరూ ఉంటారు ఇమిగ్రెంట్స్. బట్ మన తెలుగు వాళ్ళైతే అసలు నేను ఇప్పటివరకు చూడలేదండి. తమిళ్ వాళ్ళని, కేరళ వాళ్ళని, బంగ్లాదేశీ, సో మెనీ లైక్ అదర్ కంట్రీస్ పీపుల్ని చూసాము. ఇండియన్స్లో కూడా వీళ్ళు గుజరాతీస్, పంజాబీస్ వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళు బతుకమ్మ చేయరు, గార్బా అవన్నీ చేస్తారు కదా. సో మా బతుకమ్మ ఫెస్టివల్ అట్లా అయిపోతుంది అనమాట. బేబీ చేస్తుంది ఒక పక్క, నేను ఒక పక్క చేస్తున్నాం. కొంచెం స్లోగానే జరుగుతుంది అనుకోండి ప్రాసెస్. నేను బతుకమ్మ మొత్తం పేర్చిన తర్వాత క్యాప్చరింగ్ సరిగా పెట్టలేదు. లాస్ట్ టైం చాలా బాగా పెట్టాను. లాస్ట్ టైం లైక్ నేను ఎవ్రీ ఇయర్ అయితే చేసుకుంటున్నానండి. అమ్మవారిని కూడా పెట్టుకుందామని అనుకున్నా. కొంచెం
ఇట్లాగూ 1-2 డేస్లోనే పరిస్థితి బాగుండదు, మళ్ళీ ఎవరు పూజ చేయరు, 5 డేస్ ఆగిపోవాల్సి వస్తుంది. జనరల్గా అది లేడీస్ ప్రాబ్లం, చెప్పుకోనంత ప్రాబ్లం ఏం కాదు. అందుకని చెప్పేసి అట్లా చేయడం జరిగింది. దెన్ ఆఫ్టర్ ఐ ఆమ్ జస్ట్ డూయింగ్ లైక్ దీస్ అనమాట. షీ ఈజ్ ఆల్సో లైక్ హెల్పింగ్ మీ. తను కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇట్లా ఈ ఆకులు ఇవన్నీ కూడా బయట మా చెట్టు ఎప్పుడు చూపిస్తుంటాను కదండి, పర్పుల్ కలర్ గుత్తుగా ఉంటుంది. ఆ చెట్టుకి అసలు యాక్చువల్గా ఆ ఫ్లవర్స్ కూడా బాగుంటే చాలా బాగుంటాయి బతుకమ్మకి. అసలు ఇంకా ఫ్లవర్సే అవసరం లేదు, 5 ఫ్లవర్స్ అది పెడితే బతుకమ్మ అయిపోతుంది, అంత బాగుంటాయి. బట్ అవి అసలు కేర్ తీసుకోరండి. ఫ్రంట్ సైడ్ ఎవరు వాటర్ పోయారు, వస్తే రెయిన్కి అట్లనే పెరగాలి. ఇంకా అవి అట్లా అయిపోయినాయి అనమాట. అందుకని మిడిల్లో వేస్తున్నాను. ఇట్లా ఆల్మోస్ట్ 2 రౌండ్స్ అయిపోయినాయి. 11 కానీ అట్లా పెట్టుకుంటాను అనమాట. మరి చిన్న బతుకమ్మ అనుకుంటేనే చాలా పెద్ద బతుకమ్మనే అయిపోయిందండి. నాకు ఈ విషయంలో అయితే నాకు నేనే రికార్డ్ ఇవ్వుకోవచ్చు, నాకు నేనే అవార్డు ఇవ్వుకోవచ్చు. ఎందుకంటే నాకు చాలా ఓపిక అండి. అది అమ్మవారికి, దేవతలకి పూజలు. ఇట్స్ నాట్ ఎ గ్రేట్ థింగ్, ఇట్స్ కమ్ ఫ్రమ్ day 1, లైక్ ఫ్రమ్ చైల్డ్హుడ్ ఆన్వర్డ్స్ ఐ ఆమ్ వెరీ ఇంట్రెస్టెడ్ విత్ దిస్. అందులో ఫ్లవర్స్ అన్నా, నేచర్ అన్నా చాలా అంటే చాలా ఇష్టం అండి నాకు. అందుకే నేను ఫార్మింగ్ ఇవన్నీ నాకు చాలా ఇష్టం. బట్ ఇంకా వనరులు సరిగా లేక నేను చేసుకోలేకపోతున్నాను. లైక్ మన ఓన్ గార్డెన్ నుండి నన్ను నైట్ దేవతలకి ఇట్లా నాకు ఎందుకో చాలా ఇష్టం అండి అట్లా సేవ చేయడము. అంటే మనుషులతో పెట్టుకున్న దానికంటే భగవంతుని. అలాగే నేను చాలా టైమ్స్ ఈ ఆన్సర్ ఇట్లా మాట్లాడే ఉంటాను. ఎందుకంటే ఐ హర్ట్ మెనీ థింగ్స్. ఫ్యూచర్లో మనం దాని గురించి కూడా నేను చాలా హర్ట్ అయ్యాను చాలా థింగ్స్ వల్ల. అవన్నీ నేను మాట్లాడతాను. ఐ థింక్ నన్ను ఫాలో అవుతున్న వాళ్ళకి మ్యాక్సిమం అందరికీ అన్నీ తెలుసు అని అనుకుంటున్నాను. కొంచెం అంటే అన్నం ఉడికిందా లేదా ఒక మెతుకు పెడితే సరిపోతుంది కదా, అట్లా అనమాట. సో మై లైఫ్లో ఒక హ్యాపీయెస్ట్ థింగ్ ఇప్పుడు ఈ వ్లాగ్స్ ఇవన్నీ కూడా జస్ట్ మై ప్యాషన్ అండి. ఇంత బిజీగా ఉండి కూడా చేసుకుంటున్నారు. ఎందుకు అంటే ఏమో చెప్పలేము. ఇన్ ఫ్యూచర్లో ఇట్స్ ఎ జనరేషన్ ట్రెండ్, మైండ్ డైవర్షన్ కోసం. ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీ మిస్టేక్, రైట్? సో ఐఎమ్ జస్ట్ ఎక్స్ప్లోరింగ్ మై సెల్ఫ్. ఐఎమ్ అన్ని థింగ్స్ అయితే ఎక్స్ప్లోర్ చేయలేమండి. హ్యాపీ మూమెంట్స్ని మోస్ట్లీ హ్యాపీ మూమెంట్స్ని షేర్ చేసుకుంటున్నాను ఉన్నంతలో. లేనిదైతే చూపించుకోవట్లేదు, నేనేం అబద్ధం చెప్పట్లేదు, ఏమీ చెప్పట్లేదు అనమాట. అండ్ నాకు మెమొరీగా కూడా ఉంటుంది కదా, ఈరోజు ఇక్కడ ఉంటాము, మళ్ళీ ఇక్కడ ఉంటామో లేదో తెలియదు ఈ ప్లేస్. ఎందుకంటే ఐఎమ్ లైక్ అవుట్ ఆఫ్ అందరూ ఉండట్లేదంటే అందరూ ఉంటున్నారు. అందరి లైఫ్ ఒకేలాగా ఉండదండి. ఇట్స్ లైఫ్ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్ డిఫరెన్స్, ఇండివిజువల్ని బట్టి ఉంటుంది అని చెప్తున్నా. అబ్బో ఇంకా నేను చెప్పదలుచుకుంటే చాలా ఎమోషన్ అయిపోతాను. నేను ఇంత చెప్తున్నాను అంటే ఎంత గోత్రు అయ్యానో నా మాటలలోనే మీకు తెలుస్తుంది. నవేడేస్ మాటలలో తెలియదు, ప్రూఫ్స్ చూపిద్దామంటే ఎవరికి నచ్చదు. సోదిలే, అదిలే, ఇదిలే అంటారు. ఇట్స్ ఓకే అండి. దేవుడు అన్నీ చూస్తున్నాడని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని ఇలాగే ఆదరించాలి వన్స్ అగైన్. మీరు ఎంకరేజ్మెంట్ ఇస్తే మంచిగా నేను కంటెంట్ చేయాలని నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ వస్తుంది కదా, అది అనమాట. ఐ ఆమ్ జస్ట్ డూయింగ్ లైక్ దీస్ అనమాట. ఆల్మోస్ట్ బతుకమ్మ ఫినిష్ అయిపోతుంది. దాని కింద బేస్ పెట్టాను అనమాట, మళ్ళీ పట్టుకోవడానికి ఇబ్బందిగా ఉండొద్దు అని చెప్పేసి. చిన్న ఫ్లవర్స్ కదా, పేర్చడం కూడా చాలా కష్టమవుతుంది. బతుకమ్మ ఆగట్లేదనమాట. కొంచెం కాడలు బలంగా ఉన్న ఫ్లవర్స్ అట్లయితే బాగుంటుంది. అనుకోకుండా పెద్దగా అయిపోయింది బతుకమ్మ. ఇట్స్ ఓకే, లెట్స్ ఫినిష్ అన్నట్టు చేసేస్తున్నా అనమాట. ఇది ఫ్రెండ్స్, నెక్స్ట్ మన బతుకమ్మ, పెద్ద బతుకమ్మ ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోకొస్తుంది. చూపిస్తాను నెక్స్ట్ ఫినిష్ అయ్యాక. లెట్స్ గెట్ ఇన్ సైడ్. ఎస్, ఎంత క్యూట్గా, ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా అండి. నా బతుకమ్మ అని కాదు, మీ అందరికి కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఆ గౌరమ్మ ఆశీస్సులు మాతో పాటు మీ పైన కూడా ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ బతుకమ్మ టు ఆల్ అనమాట. అందరికీ మొదటి బతుకమ్మ శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ సో మచ్. అమ్మా
మా ఇంటితో పాటు మా సబ్స్క్రైబర్స్ అందరినీ మంచిగా చూడు తల్లి. నెక్స్ట్ ఈ బతుకమ్మ చేస్తున్నాను, తన ప్లేయింగ్ అయిపోయింది. ఇది కూడా మళ్ళీ కింద ప్లేట్లో పెట్టి ఆ గిన్నెలో పెట్టి అట్లా వేరుస్తున్న. పెద్ద బతుకమ్మ కూడా బాగానే పేర్చానండి, ఒక్కదాన్నే, మీరు నమ్మరు. నా బతుకమ్మలు 2 అయిపోయాక చూపిస్తాను చూడండి. ఇలా 2వ బతుకమ్మ కూడా ఇట్లా ఫినిష్ చేసుకున్నా అండి. సింపుల్గా ఉన్న వాటితో మంచిగా సెలబ్రేట్ చేశాను. నాకైతే మస్తు నచ్చినాయి. నేను ఎంత ఇష్టంతో ఎంత ఓపికతో ఈ ప్రపంచంలో నేను ఇంత ఇష్టంగా చేసేది ఇదేనండి. నాకు ఇష్టమైన పని నేను ఎవరికి ఇష్టమైంది వాళ్ళు అంత బాగా చేస్తారు. నేనైతే ఎంత హార్డ్ వర్క్గా మార్నింగ్ నుంచి నిర్విరామంగా అసలు ఒకే హ్యాండ్తో సింగిల్ హ్యాండ్ లైక్ నా స్వతహాగా ఇవన్నీ చేసుకుంటున్నానంటే ఐఎమ్ జస్ట్ బికాజ్ ఆఫ్ మా పేరెంట్స్ నేర్పించిన మంచితనము. అలాగే ఆ అమ్మవారిని నేను ముందే మొక్కుకుంటాను అన్నమాట. అమ్మ నాకు ఎలాగైనా. సో ఇలా మంగళహారతి ఇవన్నీ పెట్టేసుకొని నెక్స్ట్ అగరబత్తులు వెలిగించుకొని అమ్మవారిని మనస్ఫూర్తిగా కొలుచుకుంటున్నామండి. మనము హ్యాపీ బతుకమ్మ శుభాకాంక్షలు చెప్పు. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. మీకు అందరికీ బతుకమ్మ పండగ శుభాకాంక్షలు చెప్పు. మా వీడియో మీకు నచ్చిందా? నచ్చిందా? ఫస్ట్ అందరికి శుభాకాంక్షలు చెప్పు. హ్యాపీ బతుకమ్మ అను. హ్యాపీ బతుకమ్మ. అమ్మా గౌరీమాత కరుణించమ్మా, కాపాడమ్మా, చల్లగా చూడమ్మా అను. సో మంచిగా మాతో పాటు మీ అందరికీ ఏమిచ్చినా ఇవ్వకపోయినా మంచి ఐశ్వర్యము ఆరోగ్యము అంతా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. నెక్స్ట్ సెకండ్ బతుకమ్మకు కూడా మేము బతుకమ్మ చేస్తుంటే కూడా జనాలు ఇంట్లో లేకుండా బయటకు వెళ్ళిపోయారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి చిన్న బతుకమ్మకు కూడా మనము అగరబత్తులు వెలిగించుకుందాం. ఇక్కడ నాకే మస్తు మంచిగా అనిపించింది అనమాట. ఇంతసేపు తను లేకుండే, తను ఇంట్లో ఉన్నది, నేను బయట ఉండే. ఇప్పుడే బయటికి వచ్చిందనమాట సైకిల్ తొక్కడానికి. టీవీ చూస్తున్నది ఇంట్లో, అందుకని చెప్పి అస్సలు టైం కుదరక నేను వాయిస్ ఓవర్ ఇవ్వలేదు. రా వీడియో మోస్ట్ ఆఫ్ ది టైం నేను రా వీడియో పెడతా, అది మీకు తెలిసిందే. బట్ ఏమో జనాలకి నచ్చుతుందో నచ్చట్లేదో మన కాన్వర్జేషన్స్ అని చెప్పేసి ఐఎమ్ జస్ట్ గివింగ్ వాయిస్ ఓవర్. అండ్ అందులో ఆ వైబ్ రావాలి, ఆ ఎనర్జీ రావాలంటే ఆబ్వియస్గా మన తెలంగాణ బతుకమ్మ సాంగ్స్ ఉండాల్సిందే కదా. అందుకే బతుకమ్మ సాంగ్స్ పెట్టుకొని ఉండే మనకి సాంగ్స్ రికార్డ్ అవుతాయి కాబట్టి జస్ట్ అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. అమ్మ తల్లి కరుణించమ్మా, మళ్ళీ వచ్చే ఏడాది బతుకమ్మను కూడా ఎంత బాగా చేసుకునే అంత దీవించు తల్లి. సో ఇలా ప్రసాదాలు 3 రకాల ప్రసాదాలు అయితే పెట్టుకున్నాను. అటుకులు బెల్లం, పప్పు అటుకులు బెల్లం అండ్ నువ్వులు బియ్యం బెల్లం కలిపి ఇలా ప్రసాదం పెట్టుకున్నాను. దాన్ని లడ్డులాగా కూడా చేసుకోవచ్చు అనమాట. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో అనమాట. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే ఇలా మంగళహారతి ఇచ్చుకుంటున్నాను మనస్ఫూర్తిగా. మా ఇంటికి ఆ అమ్మవారే నిజంగా పార్వతీదేవి మా బతుకమ్మలో వచ్చి కూర్చున్నంత హ్యాపీనెస్ అయితే నాకు వచ్చిందండి. నేను చేసిన కష్టం అంతా మర్చిపోయాను నేనైతే. నెక్స్ట్ అయితే ప్రసాదాలండి. సో ఇలా ప్రసాదాలు అయితే 3 రకాలు పెట్టుకున్నాను. ఒకటి వచ్చేసి అటుకులు బెల్లం. అటుకులు చాలా ఇష్టం కదా అమ్మవారికి. అలాగే ఇవి జనరల్గా మనం పూజ చేసుకున్న పెట్టుకుంటాం కదండి. నేను అట్లా నైవేద్యం అట్లా ఏం చేయకుండానే ఇట్లా పెట్టేసుకుంటాను అనమాట బతుకమ్మకైతే. నిజంగా నాకైతే థ్యాంక్ యూ అండి. ఒక్కొక్కసారి ఇంత మంచి జన్మ ఇచ్చిన తల్లిదండ్రులకి ఎప్పుడు రుణపడి ఉంటాను. అలాగే ఆ అమ్మవారి ఆశీస్సులతో నన్ను అమ్మాయిగా పుట్టించినందుకు కూడా నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఐ డోంట్ నో, నేనైతే చాలా చాలా ఇట్లా బతుకమ్మను ఇలాంటి థింగ్స్ చేస్తూ చాలా హ్యాపీగా, అమ్మవారి పూజ అంటే లైక్ పూజ ఇలాంటివి చేస్తున్నప్పుడు చాలా బాగుంటుంది. ఆ జెంట్స్ అయితే చేయలేమా అని కాదు,
బతుకమ్మలు ఇలాంటివి అయితే చేయలేమేమో కదా, అందుకని మన ఫ్లవర్స్ చూడండి అక్కడ మొత్తం అట్లా అయిపోయింది. ఐ థింక్ రెయిన్ వచ్చింది అనుకుంటానా, లేదు నేను వాటర్ పట్టిన అనమాట మొత్తం అక్కడ. సో తనకు తనే పాట పట్టుకొని ఇద్దరం ఫస్ట్ ఇంట్లో ఒక 5 రౌండ్స్, బయట 5 రౌండ్స్ ఆడానండి. తర్వాత తనే ఆడుతుంటే తనని కూడా కొంచెం మూమెంట్స్ క్యాప్చర్ చేయాలి కాబట్టి ఐఎమ్ జస్ట్ క్యాప్చరింగ్ హర్ మూమెంట్స్ అనమాట. చాలా ఇంట్రెస్ట్ అండి నా బంగారు తల్లికి కూడా, నాకెంత ఇంట్రెస్టో నా బంగారు తల్లికి కూడా పూజలన్న మన ట్రెడిషన్స్ ఇవన్నీ కల్చర్ షీ ఓన్డ్ ఇట్ అనమాట. ఏదో తను స్టమక్లో నుంచే ఓన్ చేసుకొని వచ్చిందేమో అనిపిస్తుంది నాకు ఆ భగవంతుడు ఇచ్చిన ప్రసాదం అండి. నిజంగా లిటరల్గా అసలు నా ప్రెగ్నెన్సీ జర్నీ చాలా అంటే చాలా హారబుల్. నేను నెక్స్ట్ వీడియోస్లో ఎప్పుడైనా షేర్ చేసుకుంటానండి. ఇఫ్ ఎనీథింగ్ యూట్యూబ్ కంటిన్యూ చేయాలి అనుకుంటే దెన్ నేను ఎంటర్ అవ్వి చెప్పుకోవాలనుకుంటే అన్నీ చెప్తానండి మా బేబీ అవన్నీ. ఇప్పుడైతే అందరికీ మరొకసారి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ఈ వీడియో మీ అందరికీ చాలామందికి నచ్చుతుందని అనుకుంటున్నానండి. ప్లీజ్ నచ్చితే మీ ఫ్రీగా ఉన్నప్పుడు అలా ఒక్కసారి చూడండి నా వీడియో, అందరి వీడియోస్తో పాటు. అలాగే మన ఛానల్ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.